యాపిల్ సాధారణంగా ఒక టెక్నాలజీని అందరికంటే ముందు తీసుకురాదు, కానీ తెచ్చినప్పుడు అది పర్ఫెక్ట్గా ఉండేలా చూస్తుంది. 2026 నాటికి టెక్ ప్రపంచంలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఐఫోన్ 18 ఫోల్డ్ అండ్ ఫ్లిప్ మొబైల్స్. ఈ మొబైల్లో ఎల్టీపీఓ ప్లస్ ఓఎల్ఈడి ప్యానల్స్ యూస్ చేశారు. 3500 నీట్స్ వరకు బ్రైట్నెస్ ఇచ్చారు. ఎండలో ఉన్నా సరే చాలా క్లియర్గా స్క్రీన్ చూడొచ్చు మనం. అంత కెపాసిటీ ఉంటుంది 3500 నీట్స్ అంటే. డిజైన్ పరంగా చూసుకుంటే మనకి 17 Pro Max లాగే ఆల్మోస్ట్ సేమ్ డిజైన్తో వస్తుంది. కాకపోతే దీంట్లో ఒక మార్పు ఉంది. ఐఫోన్ 18 ఫోల్డ్ పూర్తిగా సాలిడ్ స్టేట్ బటన్స్తో వస్తుంది. అంటే మొబైల్ మీద మీకు ఎక్కడ చూసుకున్న బటన్స్ ఉండవు. స్క్రీన్ మీద ఫ్రంట్ కెమెరా ఒకటే ఉంచి కెమెరా పార్ట్ని ప్లాస్టిక్ తీసుకొచ్చి చివర్లో లెఫ్ట్ సైడ్ చివరి పెట్టారు. యాక్చువల్ ఆండ్రాయిడ్ మొబైల్స్లో చాలా మొబైల్స్ సేమ్ డిజైన్స్తో ఉన్నాయి. మరి యాపిల్ ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకుందో యాపిల్కి తెలియదు. యాక్చువల్లీ ఫోల్డబుల్ మొబైల్స్లలో ఫోన్ ఫోల్డ్ చేసినప్పుడు మధ్యలో క్రీజ్ రావడం, చిన్న చిన్న మచ్చలు రావడం ఇలాంటివి జరుగుతుంటాయి. మీరు సామ్సంగ్ ఫోన్ ఫోల్డబుల్ మొబైల్స్ ఆల్రెడీ చూసుంటారు. యాపిల్ కొత్త పేటెంట్ మీద పనిచేసి సెల్ఫ్ హీలింగ్ మెటీరియల్ అనేది ఒకటి క్రియేట్ చేసింది. దీనివల్ల ఏమవుతుందంటే యాపిల్ ఫోల్డబుల్ మొబైల్స్లలో ఫోన్ ఫోల్డ్ చేసినప్పుడు ఆర్ అన్ఫోల్డ్ చేసినప్పుడు స్క్రీన్ మీద పడ్డ చిన్న గీతలు కానీ మచ్చలు కానీ స్క్రీన్ దానంతట అదే రిపేర్ చేసుకుంటుంది. ఈ ఫీచర్ అయితే నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ. అండ్ అలానే నార్మల్గా యాపిల్ సిరీస్ అన్నిటిలో ఏ సిరీస్ చిప్స్ ఉంటాయి. ఇప్పుడు ఐఫోన్ 18 మోడల్స్ అన్నిటిలో M సిరీస్ చిప్స్ స్టార్ట్ చేశారు. సో మేబీ మనం వచ్చే ఫ్యూచర్లో 18 సిరీస్ ఫోన్లలో M3 చిప్స్ చూడొచ్చు. M3 చిప్స్ అంటే ఆల్మోస్ట్ మనం మినీ మ్యాక్బుక్ లాగే అందులో ఇచ్చేంత పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. ఈ ఫోన్ అయితే భారీ రేటుగా ఉండొచ్చు. కంపల్సరీ అయితే 2 నుంచి 3 లక్షలు అయితే ప్రైస్ ఉంటుంది దీనికి. మీకు ఈ ఫీచర్లలో ఏది బాగా నచ్చింది? ఒకవేళ ఈ ఫోన్లో ఈ ఫీచర్ ఉంటే బాగుండు అని మీకు ఏమనిపించిందో అది కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.